చాలా ఆశ్చర్యం ఇది. నిజానికి కొన్ని కులాలకి, అంతకుముందు కొన్ని కులాలకి, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎడిటర్స్ అనే వాళ్ళు ఆశ్చర్యకరంగా అన్ని పత్రికలలో ఎడిటర్ తెలంగాణ వాళ్ళు అయినారు. కానీ ఇంతకుముందు చెప్పిన పరిణామాల వల్ల బోర్డు రూమ్ లో కార్పొరేట్ ఉంటాడో యజమాని ఉంటాడని అనుకోవడం వల్ల పాలసీ మ్యాటర్స్ ఎడిటర్స్ నిర్ణయించే పరిస్థితి లేనందువల్ల, కానీ ప్రతి పత్రికలోనూ అంతో ఇంతో స్పేస్ని సాధించగలిగారని మాత్రం చెప్పుకోవచ్చు. అది ఏ యజమానుల కింద ఉన్నా, ఎవరు మాట్లాడినా కనీసమైన స్పేస్ ఒకటి మాత్రం మిగిలింది. అది ఎడిటర్ల వల్ల, తెలంగాణ వాళ్ళు ఎడిటర్లు కావడం వల్ల ప్రారంభమైంది. తర్వాత సిపిఐ పార్టీ అవుట్ అండ్ రైట్ గా తెలంగాణను సపోర్ట్ చేస్తుంది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. సిపిఎం వ్యతిరేకించినారు కానీ దానికి సంబంధించిన ప్రజాశక్తి పత్రికలో తెలంగాణకు వ్యతిరేకంగా కానీ వక్రీకరణలు కానీ ఇట్లనే ఇంతకుముందు చెప్పిన స్వభావంలో ఉన్న సమాచారం కానీ ఉండేది కాదు. అంతవరకు ప్రజాశక్తి కూడా నాయన. కానీ మిగతా పత్రికలు కావాల్సుకొని క్యాంపెయిన్ చేసినట్టుగా ఉన్నాయి. ఇది తెలంగాణ వచ్చేదాకా ఉన్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మీడియాకు ఐడియాలజీ ఉంటుంది. మన ఐడియాలజీ లేదనుకోవడం ఒక పొరపాటు. అట్లాగే తెలంగాణలో ఉన్న మీడియాల గురించి కూడా మన స్వభావ రీత్యా చూడాలి. ఒక 2 ఛానళ్ల నిషేధం తెలంగాణ వచ్చినప్పుడు జరిగిన పరిణామాలు, అవి 1901 అనే భావప్రజ్ఞ స్వేచ్ఛకి, మనం పత్రికా స్వేచ్ఛగా దాన్ని విస్తృతార్థంలో చూస్తున్న దానికి విరుద్ధమైనది. కానీ 2 ఛానళ్ల నిషేధానికి దారితీసిన పరిస్థితులను కొంచెం ఆలోచించినప్పుడు ఈ మీడియాతో ఐడియాలజీ ఉన్నదో మనకు అర్థమవుతుంది. అంటే ఈ మీడియాను మొత్తంగా గంపగుత్తగానే మాట్లాడడం లేదు. కానీ ఒకవేళ ఏ పరిణామాలు జరగకుండా ఉంటే, దాని గురించి ఎవరు మాట్లాడకుంటే ఈ మీడియాతో ఐడియాలజీ ఉంది. ఏం ఐడియాలజీ అది? ఈ మీడియా కులం ఉంటుంది, మతం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, మీడియాకి ప్రాంతం ఉంటుంది అనేది రుజువైంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్న మీడియా, తెలంగాణ వచ్చింది 6 నెలలు గడిచింది, ప్రభుత్వం ఏర్పడి 4-5 నెలలు గడిచింది. కానీ వాళ్ళ పత్రికల్లో, నేను అన్ని పత్రికలు అట్లాగే ఉన్నాయని అనడం లేదు, కానీ ఆ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకోవడం ఫలప్రదంగా, ఈ చర్చ ఫలవంతంగా ఉంటుందని భావిస్తున్నా. ఏం ఐడియాలజీ ఉంటుంది మీడియాకి? వర్గం ఉంటుంది, మీడియాకి కులం ఉంటుంది, మీడియాకి ప్రాంతం ఉంటుంది. వర్గం గురించి మనం ఇంతకుముందు పెట్టుబడుల గురించి మాట్లాడుకున్నప్పుడే మనకు అర్థమైంది, కొన్ని పత్రికలు మినహాయించడానికి. కానీ నిజంగానే 2 ఛానళ్ల నిషేధానికి మంచిగా చెడ్డ అనేది మళ్ళీ వేరు. నేను దాన్ని ఖండించడం అది వేరే విషయం, ఇప్పుడు ఖండించడానికి పెట్టుకోలేదు మనం. కానీ దాని మూలం ఎక్కడి నుంచి ఉన్నది అనేది మీరు ఆ వచ్చిన స్టోరీస్ లక్షణాన్ని చూస్తే కొంచెం మనకు దీంట్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ వాళ్ళని అవమానపరచడంలో కులం ఉంది, దళితులు ఉన్నారు. దానిలో వాళ్ళు అవమానించడానికి మూల కారణమైన అమ్మాయి దళితురాలు, ఆమె ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి, ప్రజల్లో పనిచేస్తున్న అమ్మాయి. నిజానికి మాట్లాడకపోవడం తప్పు కాదు. అదే అసెంబ్లీలో లేదా ఇంకేదన్నా అసెంబ్లీలో, ఇంకేదన్నా చట్టసభలో లేదా పార్లమెంట్లో 100 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళు ఆరోగ్యంగా కూర్చున్నప్పుడు, కేసులున్న వాళ్ళు ఆరోగ్యంగా కూర్చున్నప్పుడు, ఒక దళితురాలు అవును తనకు భయం అయితే నేను చెప్తున్నాను నిజాయితీపరంగా. అంటే ఒక దళితురాలంటే ఇట్లాంటి సామాన్యుల మీద మీడియా ఎట్లా బిహేవ్ చేస్తుంది? నిజానికి నిన్న చెల్లమొక రాష్ట్రం వాళ్ళ ఆంధ్రజ్యోతిలో వెళ్తానని అనుకుంటున్నది. ఆయనకైతే బాబాల దాకా పోయిందట. ఈ బాబా దళితుడంట. అందరూ దొంగ బాబాలు అయినప్పుడు మంచి మర్యాద కనబడుతున్న వాళ్ళు ఇట్లా మందిని చదివేసుకొని చూసే వాళ్ళు దొంగలే వాళ్ళు. ఈ యొక్క దళిత బాబాల మీద ఎందుకు పడుతున్నారు అనే దానికి కూడా ఉంటుంది. వాళ్ళ సమాజంలో పెట్టుబడి ఉంటుంది, కాస్ట్ ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. సరే దానిలోకి నేను పోతలేను, కానీ అట్లనే ఒక వర్గం ఉంటుంది. మీరు ఇట్లా చేసింది ఎవరిని? ఏ ప్రతీకల్లో వాడుకున్నారు మీరు? అది ఉత్తగానే వస్తాయా? దీని కార్యకారక సంబంధాలు ఉన్నాయా? ఉత్తగానే ఇట్లా హెకింగ్ చేస్తామా మనం? ఉత్తగానే పాచికలు అయిన ముఖం అని అనగలమా? కంప్యూటర్ ఎక్కడో పెట్టుకుంటారని అనగలమా? అనలేము. మనకు ఒక లోపల ఒక భావజాలం ఉంది. అంటే మనం ఒక సుపీరియర్ అనే ఒక భావజాలం ఉంది, మనం ఆధిపత్యులం అనే ఒక భావజాలం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే భావజాలం ఉంది. ఏసీ గదులలోకి, అసెంబ్లీలోకి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అనే ఒక భావజాలం ఉంది. వీళ్ళు ఎందుకు రావాలి, వీళ్ళు కాదుగా రావాల్సిందన్న భావజాలం ఉంది.
అందున తెలంగాణ వాళ్ళు భయమైతుందని అనేవాళ్ళు, మాట్లాడరాని వాళ్ళు, మీలాగా మాట్లాడిన వాళ్ళు, మర్యాదస్తుల భాష తెలియని వాళ్ళు ఈ ఆధిపత్యం ఉంది. అంతేనా? ప్రాంతీయ ఆధిపత్యం. ఈ శాసనసభలో ముక్తిపోయిన వాళ్ళు, మురిగిపోయిన వాళ్ళు, దుర్మార్గులు అనేక కేసుల్లో ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు. అనలేదే సార్వభౌమాధికారం అనే విషయం ఎవరికి అనరాలేదు. నువ్వు అనలేదే చాలా మర్యాదగా కనపడే వాళ్ళు చాలా మంది, చాలా దుర్మార్గులు తెలుసు మనకందరికీ. మీరు అనలేదే? పోనీ మీ ప్రాంత అసెంబ్లీలో జరిగిన విషయం మీరు అడగలేదే? ఎక్కడి నుంచి వస్తుంది? ఒక తెలంగాణ అనేది ఒక ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం జరిగిన పోరాటం ఎప్పుడు నీకు ఒళ్ళు దగ్గర ఉండాలా వద్దా మీడియాకి? వైనాట్ ఒక రెస్పెక్ట్ కోసం జరిగింది ఈ ఉద్యమం, ఒక ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక అస్తిత్వం కోసం జరిగింది ఉద్యమం, ఒక ఆత్మగౌరవం కోసం జరిగింది ఉద్యమం, స్వయం స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం జరిగింది ఉద్యమం. మేము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమం ఎట్లా వచ్చినా తెలియాలి మీడియాకి. కానీ నీకు ఒక ఆధిపత్యం ఉన్నది కనుక ఈ ఆధిపత్యం వల్ల నువ్వు మీడియా భావజాలంలో నీ కులం ఉంది, వర్గం ఉంది, నీకు చివరికి సంకుచితమైన ప్రాంతం ఉంది. తెలంగాణ వాళ్ళు ప్రాంతీయ సంకుచితవాదులకి చూడని పరిస్థితి. ఇది రీజనలిజం కాదు. ఒక ప్రాంతానికి సంబంధించి ఇంత ఒక మెరుగ్గా ప్రవర్తించిన మరో సమాజం లేదు. ఉద్యమ సందర్భంలో కూడా ఉద్యమం అయిపోయినట్లుగా తెలంగాణ వచ్చినాక కూడా ఇంత మెరుగ్గా, ఇంత ఆరోగ్యకరంగా, ఇంత సామాజిక సామూహిక ప్రవర్తన చేసిన ఇంకొక సమాజంలో తెలంగాణ హెల్తీ సొసైటీ. ఇంకా దీనికి ఒక లెగసీ ఉంది, దీనికి ఒక వారసత్వం ఉంది. ఇది ఒక పోరాటాల వారసత్వం సంప్రదాయం నుంచి వచ్చింది. ప్రజలందరినీ గౌరవించింది, తెలుగు ప్రజలంటే అందరినీ గౌరవించింది. 57 ఏళ్ల సహవాసాన్ని గౌరవించింది. కనుకనే ఇవాళ తెలంగాణ సమాజ ఆరోగ్యకరం. నేను ఒక ఉదాహరణగా చెప్తున్నాను. కానీ దాని తర్వాత దీనిలో 2 విషయాలను మనం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరినీ విస్కరించకుండా 2 విషయాలు స్పష్టంగా ఉండాలి. ఒకటి, మీడియా రంగంలో తప్పనిసరిగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. బికాస్ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది, అభిప్రాయాలను తెలపడము, సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడం అనేది ఒక హక్కు. ఇది ఇవ్వలేదు కాదు, ఎన్నడో సాధించుకున్నది, రాజ్యాంగంలో పొందుపరచబడింది, మనం అందరం అనుభవిస్తున్నది. ఒకవేళ కాకుండా కూర్చోడుతున్నది. నిరాకరణ జరిగినప్పుడు ఇది కానప్పుడు మనం మాట్లాడుతున్నది 1901 దానికి సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ప్రజలకు తెలుసుకునే హక్కున్నది, మనకు మాట్లాడే హక్కున్నది. ఇట్లాంటప్పుడు పత్రికలు లాంటివి ముందు నుంచి వచ్చిన ఒక సంప్రదాయమైన లేదా అంతకుముందు సంప్రదాయమైన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పత్రికల స్వభావంగా, లక్షణంగా మనకు పుట్టారు కనబడుతుంది. ఎందుకంటే దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం, ఎందుకంటే దీన్ని ప్రతిపక్షం అని కూడా అంటున్నాం. ప్రతిపక్షం ఆరోగ్యకరంగా లేని చోట ప్రతిపక్షం ఇది. అట్లాంటప్పుడు ఇక్కడ విభజన జరగాల్సింది ఉందంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఉందంటే, మీడియాని కేవలం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే మనం ఏమనడానికి లేదు, అట్లాగే మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఏమనడానికి లేదు. కానీ ఇక్కడ సందర్భం అది కాదు. మీడియా స్వభావంలోనే ప్రాంతీయ సంకుచితత్వం ఉండడం వల్ల, నేను ఈటర్లకున్న మళ్ళీ అంటే దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతీయ సంకుచితత్వం వల్ల ఇక్కడ ఉండి, ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మీడియా ఉండడం అనేది సబబు కాదు. మీరు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మీడియా వ్యవహరించింది చాలా కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే సబబైనదే. ఎందుకంటే వెల్కమ్ చేసే వాళ్ళు చేస్తారు, అసహనానికి లోన వాళ్ళు లోనవుతారు, అది వేరే కథ. కానీ మీరు ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఎట్లా ఉండగలరు? నన్ను స్వయంగా ఒక అధికారి అడిగినాడు ఈ విషయంలో, అజయ్ మిశ్రా. నేనే అన్నా, నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు, ఆశ్చర్యంగా ఉంది, నాకు ఆశ్చర్యంగా ఉందని నేను చెప్పినా. ఆయన ఏమంటాడంటే, అవునండి, ఒక రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండే మీడియా ఇక్కడ ఎట్లుంటుందని అంటున్నాను. మీరేంటి ఇట్లా మాట్లాడతారండి ఆయన? ఆశ్చర్యంగా నేను మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు ఏంటి అంటే, అవునండి నిజమే కదా, తమిళనాడులో అయితే సహిస్తారు, కానీ అది కూడా నిజం కాదు.
అట్లా కూడా అనుకోవాల్సిన పని లేదు. మీడియా స్వేచ్ఛను అట్లా మనం దుర్వినియోగం చేయాలి అని మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు. కానీ మీరు బాగా చూడండి, పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరో దంపగుట్టైన మీడియా గురించి మాట్లాడుతున్నా. విశాఖ అంత ఇంత నష్టపోయింది. కానీ ఆయన అక్కడ సరే ఒక స్వర్ణ కళ్ళు బంగారు కళ్ళు పంపిస్తాడు. ఆయన విశాఖపట్నం దాకా చేస్తాడు. ఫార్మా విశాఖలో ఉంది. ఫార్మాకు సంబంధించిన వాళ్ళకి తెలుసు, వాస్తవాలు ఏంటో అందరికీ తెలుసు. ఫార్మా ప్రాబ్లంలో పడ్డది అక్కడ, ఎందుకంటే నష్టపోయింది. అంతగా ఐటీ ప్రాబ్లంలో పడ్డది. విశాఖ